వెళ్ళాడు. దేవుడు నాకు ఒక వాగ్దానం చేశారు కాబట్టి ఈ ఫరోకి ఈ ఐగుప్తుకి నేను ఆశీర్వాదకరంగా ఉంటాను అనుకుంటే వాళ్ళు నమ్మకంగా పనిచేస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు సరసాలు వేశారు. ఏమనిపించింది నీకు నాకు కదా? అరే దేవుడు చెప్పినట్లు ఒకటన్నా జరగటం లేదే, ఇంకెప్పుడు జరిగింది? వాళ్ళు దోసేశారు. వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండమంటే వాళ్ళు ఏమి నన్ను వెళ్ళి ఆహారం ఇచ్చి జున్ను మొక్కలు ఇచ్చి రొట్టె మొక్కలు ఇచ్చి ఈ ఆహారం అన్నయ్యలకు ఇచ్చి ఎలా ఉన్నారో కనుక్కొని రారని నా తండ్రి నన్ను పంపితే సరే ఏదో ఆశీర్వాదకరంగా ఉండమన్నాడు కదా దేవుడు. ఒక ఈ పనేనే ఎవరు అన్నట్టు నేను పోతే వాళ్ళు నన్ను ఏం చేశారు? చాంప చూశారు. అక్కడ కాదని ఇక్కడ దాకా వచ్చినాక ఏడు తీసుకొచ్చినాక ఇక్కడ నెరవేరుద్దేమో అని అనుకుంటే తీసుకెళ్లి సరసాల్లో ఏమి నేను చెయ్యింది అనడానికే. నేను ఏమి చేయలేదు కదా, నేను ఏ పాపం ఎరగను కదా, మరి అన్యాయంగా నన్ను ఏంది, నేను ఏ తప్పు చేశానని నన్ను ఇలా నిందిస్తున్నారు? అలా బాధపడ్డా? అబ్రహాము, ఇస్సాకులు, యాకోబుల దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు ఏ పని అయితే నా మీద నియమించావో అది, అంటే నీ చిత్తం ఏదైతే నా ఎడల ఉందో అది నెరవేరునుగాక అన్నాడా? యాస్తిపోయాడు ఎక్కడన్నా? తన ప్రార్థనలో యాస్తిపోయి ఇంకెప్పుడు రావా యేసయ్యా, కనపడవా యేసయ్యా, ఇంకెప్పుడు యేసయ్యా అని మనకలాగా ఎప్పుడైనా నువ్వు ఉన్నావా యేసయ్యా అని అన్నాడా? చెప్పాలా? కొన్ని ప్రశ్నల్లో, కొన్ని నిందలు, కొన్ని సమస్యల్లో, కొన్ని విపత్తుకరమైన పరిస్థితులు, ఏదో నిందలు, అవమానాలు, ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేదా తోటి విశ్వాసులు, లేకపోతే ఇంకెవరైనా సంఘములో ఉన్నవారు, ఎక్కడైనా మనకి ఏదైనా అవమానం ఎదిరినప్పుడు, కష్టం ఎదిరినప్పుడు మనకు కలిగే ఆ బాధ ఏంటంటే ఇంకెప్పుడయ్యా నేనేం చేశానయ్యా, ఏం చేయకోకుండానే ఏంటయ్యా ఈ నిందలో, నన్నే అందేవనయ్యా, నన్నే అన్నాడేవనయ్యా కదా. ఎవరైనా పక్కన అనుకుంటున్నా కానీ ఆయా సందర్భాల్లో మనకు తగిలే మాటలు లాంటివి వాళ్ళు అనుకుంటున్నా కానీ, వాళ్ళు మన గురించి అనుకోకపోయినా కానీ మనం ఏమనుకుంటాం? నన్నేనేమో ఏంటి ప్రభువా? చాలాసార్లు ప్రభు నిన్ను విడిచిపెట్టాడేమోనని ఆ భయం నీకు అపవాది కలిగించవచ్చు. ఎందుకంటే వాతావరణం నీకు అలా కనపడుతుంది. ఎందుకంటే దేవుని మాట అని మర్చిపోతున్నావు. దేవుడు నీకు చెప్పిన మాట ఏంటంటే నీకు దేవుడు చేయాలనుకున్నది నీ కంటికి ప్రస్తుతం కనపడతలా, నీ చెవికి అలాంటి వాతావరణం వినపడతలా. వర్షం లేదు అని చెప్తుంటే పిడుగులు డమ్ 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 అని మోగుతున్నాయి. వర్షం కురిసేటట్టుంది, మబ్బట్టింది, ఇంక వాన వచ్చేస్తుందేమో, నన్ను విడిచిపెట్టాడేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ సముద్రంతో మాట్లాడాడు. సముద్రమా నిమ్మలించమ్మా, ఏంటంట నిమ్మలించు అని అన్నాడు. నిమ్మలంగా ఉందా?